మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవదేవుడైన యేసు క్రీస్తు యొక్క బలము చాలా ఉన్నతమైనది. ఆయన బలము చాలా శక్తివంతమైనది. దేవుని బిడ్డలారా, అటువంటి బలము చేత నిన్నేం చేస్తానంటున్నాడంటే నన్ను నడిపిస్తానంటున్నాడు. ఆలోచన చేయండి. మనుషుల ధనబలము చేత, జ్ఞానబలము చేత నడిపించబడుతుంటేనే ఒక్కొక్కరు వాళ్ళ దాటికి నిలవలేక వాళ్ళకు త్రోవ ఇచ్చేస్తారు. అటువంటిది భూమి ఆకాశములను సృజించిన సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుడైన యెహోవా బలము చేత నువ్వు నడిపించబడుతుంటే, దేవుని బిడ్డ, నేను అంటాను, నిన్ను అడ్డుకునేదానికి నీకు విరోధంగా ఎవరు రూపించబడగలుగుతారు? ఏ ఆయుధం రూపించబడగలుగుతుంది? ఏ వ్యక్తి నిలవబడతారు? ఏ శక్తి నిలవబడుతుంది? దేవుని బిడ్డలారా, ఒకవేళ నిలవబడిన ఆ వ్యక్తి కానీ, శక్తి కానీ, ప్రాకారాలు కానీ, మరి ఏదైనా సరే తుత్తునీలుగా చేసి, చదును చేయబడిన నేలగా మార్చి, త్రోవను సరళము చేసి ముందుకు నడిపించగలుగుతాడు దేవదేవుడు తన బలమును బట్టి.